ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. గత వారం ఈ పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. దీనిపై బుధవారం సాయంత్రం కోర్టు తీర్పును వెలువరించింది. ప్రాసిక్యూషన్ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. ఈ కేసులో చెవిరెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రభుత్వ న్యాయవాది జేడీ రాజేంద్ర ప్రసాద్ కోర్టులో వాదనలు వినిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచేందుకు మద్యం ముడుపుల సొమ్మును కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులకు చేరవేశారని ఆయన పేర్కొన్నారు. చెవిరెడ్డికి చెందిన సంస్థలపై సిట్ అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసు ఇప్పటికీ విచారణ దశలో ఉండడంతో చెవిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే తదుపరి దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని వాదించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయాధికారి భాస్కర్ రావు చెవిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చారు. ఇంతకుముందు కూడా చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది.